హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం కొత్త వీడియో అయితే చేయబోతున్నాము. సో రామయ్య ఆశీస్సులతో ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాము. జై శ్రీరామ్. ఈ సముద్రంలో నుంచి ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, రాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మయ్య, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారు విగ్రహాలు ఏదైతే ఉన్నాయో ఒడ్డుకి కొట్టుకొచ్చాయి అని చెప్పి కొన్ని ఛానల్ సోషల్ మీడియాలో రావడం అయితే జరిగింది. సో నేను ఈరోజు తెలుసుకున్న విషయం ఏంటంటే, ఆ విగ్రహాలని ఆ పక్కనే ఊర్లో వేరే టెంపుల్ ఒకటి లోపల ఉండే విగ్రహాలు కొంచెం ఇదిగా ఉన్నాయని వాళ్ళు ఆ విగ్రహాలని తీసుకొచ్చి ఇక్కడ సముద్రం ఒడ్డున పెట్టి అక్కడ గుళ్ళో కొత్త విగ్రహాన్ని అయితే ఆవిష్కరించారు. ఆ విగ్రహాలే ఇప్పుడు మనం చూస్తున్న ఈ కొత్తకోడూరు బీచ్ ఏదైతే ఉందో ఆ విగ్రహాలు అన్నమాట. సో ఇది వచ్చి మన నెల్లూరు జిల్లాకి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ మనకి ఫ్రెష్గా అప్పుడే పట్టిన ఈ ఫిషెస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఈ బీచ్లో అయితే దొరుకుతాయి. అదేవిధంగా చూసుకుంటే రాముల వారి విగ్రహం ఇది మీరు గమనించాలి, కొట్టుకొచ్చింది అయితే కాదు సముద్రంలో నుంచి. ఇది పక్కన టెంపుల్లో కొత్త విగ్రహం ఆవిష్కరించబోతుంటే అక్కడ ఉన్న విగ్రహాలు ఈ సముద్రం ఏదైతే ఉందో ఈ సముద్రం ఒడ్డున తీసుకొచ్చి పెట్టడం అయితే జరిగింది. మనం ఎన్నో కథల్లో విన్నాం ఈ రామసేతు దీని గురించి. సో దానివల్ల సముద్రం దగ్గరికే రామయ్య తండ్రి, అదేవిధంగా సీతమ్మ వారు, లక్ష్మయ్య, ఆంజనేయ స్వామి అందరూ ఇక్కడ ఉండడం మనకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చూసేదానికి. అండ్ అదేవిధంగా చూసుకుంటే సో ఈ రోజున ఈ కొత్తకోడూరు బీచ్కి అయితే రావడం జరిగింది. ఈ బీచ్లో మన ఈ విగ్రహాలు లేటెస్ట్ అంటే అక్కడ బాగా ఆసక్తికరంగా ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు. మన రామయ్య గారు, అదేవిధంగా సీతమ్మ వారు, లక్ష్మయ్య గారు, హనుమంతుల వారు, వీళ్ళ ఆశీస్సులు ఎప్పుడూ మనకి హాయిగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. ఎప్పటికైనా సరే ఈ విగ్రహాలు అనేవి సముద్రంలోకి వెళ్ళిపోతాయి. గంగమ్మ తల్లి గంగమ్మ ఒళ్ళోకి మన రాముల వారిని, ఈ సీతమ్మ వారిని, లక్ష్మయ్య వారిని, అదేవిధంగా హనుమంతుల గారిని సముద్రంలోకి అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇది ఎక్కువ దూరం కూడా లేదు, సముద్రానికి జస్ట్ ఒక 10 మీటర్ల దూరంలోనే ఈ విగ్రహాలు అనేవి అక్కడ ఉండడం అయితే జరిగింది. సో నిజంగా మేము అంతకుముందు సోషల్ మీడియా మాధ్యమాల్లో కొన్ని వీడియోస్ అయితే చూసాము. సో ఇట్లా ఇక్కడ విగ్రహాలు సముద్రంలో నుంచి కొట్టుకొచ్చాయి అని. సో మేమైతే అది చూడడం అయితే జరిగింది. సో ఎటకేలకు మేము దాని గురించి తెలుసుకున్నాం. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న అక్కే మనకి చెప్పడం అయితే జరిగింది. ఈ రకంగా ఇక్కడ విగ్రహాలు అనేవి ఆ పక్కన గుళ్ళో కొత్త విగ్రహం పెడుతూ ఆ విగ్రహాలు అక్కడున్న విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ సముద్రం దగ్గర పెట్టడం జరిగింది అని ఆ అక్కే చెప్పడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఈరోజు విషయం ఏంటంటే, మేము బీచ్లో మునిగేదానికి పోతే అక్కడ ఒక ఇంట్లో పాము దూరిందన్నమాట. చాలా పెద్ద పాము, పడగ పైకెత్తి చూపిస్తుంది నాగుపాము. జై శ్రీరామ్, జై హింద్.